గట్టిగా చెప్పాలి, వినపడట్లేదు. వేదికమైనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హిజ్ ఎక్సలెన్సీ శిల్పక్ అంబులే ఇండియన్ హై కమిషనర్ టు సింగపూర్, గౌరవనీయులు రవి ప్రసాద్ గారికి, గౌరవనీయులు నారాయణ గారికి, గౌరవనీయులు టీజీ భరత్ గారికి, స్పెషల్ థ్యాంక్స్ టు ద గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ allowing us to host such a memorable event here, and to the Indians who are present here in large numbers to welcome the Honorable Chief Minister. I would like to thank all of you for giving me this amazing opportunity. సింగపూర్ లో తెలుగుల ఉత్సాహం సూపర్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడిటోరియం వరకు చూస్తున్నా, అడుగడుగునా తెలుగులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతాం చూశాను. నేను సింగపూర్ లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నానా అనే డౌట్ ఈ రోజు నాకు వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్ లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. Whenever I come to Singapore, I go back home inspired. It is amazing to see how one leader has transformed this amazing country. A country that started its journey as a fishing village to now a high-tech center. And the credit goes to none other than our beloved Lee Kuan Yew garu. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు తెలుగుల్ని మద్రాసి అనేవారు. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, లేదు మేము మద్రాసీలు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 30 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో 3 లక్షల మంది ఉన్నారు. ఈరోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనం ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఫార్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు. అదే మన తెలుగు వారి పవర్, అదే మన తెలుగు వారి సత్తా. కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్లారు తెలుగువారు. ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు. మీలో చాలా మందికి మీ దగ్గర నా నంబర్ ఉంది. ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటారు. గడిచిన 5 సంవత్సరాలు మనందరం చూసాం. ఒక సైకో పాలన మనందరం చూసాం.
ఒక విధ్వంస పాలన మనందరం చూసాం. అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి, కొంతమంది అయితే 1 నెల నుంచి 6 నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ శిరస్సు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను. జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తాయి. నా జీవితంలో అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్. 53 రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మని నేను కూర్చుని మాట్లాడుకున్నాం. బ్రహ్మని నన్ను అడిగింది, గౌరవంగా పెరిగిన కుటుంబం, ఏనాడు తప్పు చేయని కుటుంబం, ఈరోజు పెద్దయిన జైల్లో ఉన్నారే, ఇదంతా మనకు అవసరమా అని ఆమె నన్ను అడిగింది. కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సింగపూర్ లో ఉన్న భారతీయులు, తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం, మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే, అదే మాకు కొండంత ధైర్యం. ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం, తిరిగి మళ్ళీ కష్టపడాలా, తెలుగు జాతి కోసం సేవ చేయాలా, అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ 1 ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కేవలం మీరేదో బయటికి వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు మీరు అనుకోవచ్చు, కానీ మాకు అది కొండంత బలంగా నిలబడింది, మాకు ధైర్యం ఇచ్చింది. దయచేసి ఇది మీరు మీ అందరికీ తెలియజేయాలని ఈ సభాముఖంగా నేను అనుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడానికి అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆయన వయసు 75 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడులాగా పరిగెడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మా అందరితో భోంచేస్తుంటే ఆయన దగ్గర నుంచి 2 కుర్చీల్లో వదిలేసి అందరం కూర్చుంటున్నాం. అప్పుడు మనసులో అందరం నవ్వుకున్నాం, సూర్యుడి నుంచి కరెక్ట్ డిస్టెన్స్ లో కూర్చోవాలి, దగ్గర కూర్చుంటే ఇబ్బంది, దూరం అవుతే మరీ చలిగా ఉంటుందని. అంటే ఆ ఎనర్జీ, ఆ తపన, రాష్ట్రాన్ని మార్పు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని అహర్నిశలు ఈ రోజు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను ఒక రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం. టీజీ భరత్ గారు ఉన్నారు ఇండస్ట్రీస్ మంత్రిగా, పెద్ద ఎత్తున రాయలసీమకు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే అనంతపూర్ కి కియా వచ్చింది, కర్నూలు అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఏకంగా కర్నూలు పట్టణానికి ఒక మొబిలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇంతేకాదు కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ముందలు కూడా వస్తాయి. ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము నియమించుకున్నాం. ఇంకా గుంటూరు, కృష్ణా జిల్లాకు వచ్చగల రాజధాని ఉంది. అంతేకాదు భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పాను కదా ఆయన ఎప్పుడు 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతాడని. ఆయన క్వాంటమ్ వ్యాలీ అంటే నేను చాట్ జీపీటీకి వెళ్ళి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటో నేర్చుకున్నా. ఆయనకి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పటికే అర్థం అవుతుంది. చాలా మంది ఆయన విజనరీ అని చిన్నప్పటి నుంచి నాకు చెప్పేవారు, కానీ ఈ రోజు 4th టర్మ్ లో నేను అది చూస్తున్నా. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఉత్తరాంధ్రలో ఐటీ రంగం, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, అంతెందుకు ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది.
ప్రజలు మా పైన పెద్ద ఎత్తున భరోసా పెట్టారు. కూటమి ప్రభుత్వానికి భారతదేశ చరిత్ర ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మేమందరం నడుస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే. ఈ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో మనం నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలనేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది జన్మభూమి కార్యక్రమంలో భాగస్వామయ్యారు. ఆనాడు పెద్ద ఎత్తున గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా P4 గురించి ప్రెజెంటేషన్ కూడా వేస్తాం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం భాగస్వామ్యం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. ఇది కేవలం డబ్బులే కాదు, మెంటరింగ్ అనేది చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా నా మంగళగిరి నియోజకవర్గంలో నేను చూసా, డబ్బులు ఇస్తే 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అడుగుతారు ఇంకా ఇవ్వండి. అట్లా కాకుండా వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడడానికి అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కలిసినా పలకరించినా నవ్వుతూ ఈ రోజు నేను నా సొంత కాళ్ళపై నిలబడుతున్నా, నేనే దేశానికి ఏకంగా పన్నులు కడుతున్నానని చెప్పే పరిస్థితికి ప్రజలు వస్తారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈ P4 కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటాం జరుగుతుంది. ఇక్కడున్న ఎన్ఆర్ఐలు అందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్. పెద్దలు ఇప్పుడే చెప్పారు, MSME కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 80% ఉద్యోగాలు MSMEల ద్వారానే వస్తాయి. ప్రత్యేకంగా అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మేము ఏర్పాటు చేశాం. చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మీకు అందుబాటులో ఉంటుంది. రండి, పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాం. మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలు ఉంటే చెప్పండి. ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది. మన పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఇతర దేశాల అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి లాంగ్వేజ్ అవసరమైతే కూడా ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేయాలని బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు. అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అందరం బ్రాండ్ అంబాసిడర్స్ గా మారాలి. మన కంపెనీలో మనందరం మాట్లాడాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాటను అడిగా. ఈరోజు TCS విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకుని అడిగినప్పుడు, మా కంపెనీలో సుమారుగా 35% మంది తెలుగోలు పనిచేస్తున్నారు. వాళ్ళు పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నా, విశాఖపట్నానికి వస్తున్నా అని చెప్తాం జరిగింది. సేమ్ థింగ్ విత్ కాగ్నిసెంట్, సేమ్ థింగ్ విత్ వేరియస్ అదర్ కంపెనీస్. అందుకే మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి, మాట్లాడండి. మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి. ఆ పెట్టుబడుల కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీం ఉన్నాం. ఈరోజు 50% ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. దాంట్లో చాలా మంది NRIs కూడా ఉన్నారు. 17 మంది, 25లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం. మీరు గాని మాకు చేతి ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, ఇక్కడున్న ప్రత్యేకంగా తెలుగు వారికి NRT ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. గతంలో ఏపీ NRT ఏర్పాటు చేశాం. అద్భుతంగా రవి గారి నాయకత్వంలో నడిపించాం. ఆనాడు చాలా మంది వచ్చారు. చిన్న సమస్యలుంటే కూడా రవి ప్రసాద్ గారు పరిష్కరిస్తాం కూడా జరిగింది. అది స్ఫూర్తి తీసుకుని ఏపీ NRT 2.0 మేము రీలాంచ్ చేశాం. ప్రత్యేకంగా తిరిగి మన రాష్ట్రంలో భూమి సమస్యలు కానివ్వండి, లేదంటే అక్కడున్న మన తల్లిదండ్రులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా, పోలీస్ సోదరులతో ఏమైనా సమస్య ఉన్నా, లేదంటే TTD దర్శనం కావాలన్నా ఏపీ NRT
మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఈరోజు నా జీవితంలో నిలబడే రోజు నేను ఎప్పుడు ఊహించలేదు సింగపూర్లో ఇంతమంది తెలుగులు వస్తారని. ఒక ఎనర్జీ కనపడుతుంది, చేయాలని ఒక తపన కనపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను నేను, సార్ 2014 నుంచి 19 వరకు కూడా ఇంత ఎనర్జీ నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు తెలుగులో కసి ఉంది. ఎస్, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. ఆ కసిని యాక్షనబుల్ ఐటమ్స్ గా తయారు చేసి మనం గాని డెలివరీ చేస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రం పరిగెత్తే స్పీడ్ కి ఎవరు అందుకోలేరని చెప్తాం కూడా జరిగింది. ఇంత అద్భుతమైన స్పందన చూపించినందుకు, ఇంత అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ అందరి నుంచి సెలవు తీసుకునే ముందల, మొన్న పహల్గాం దాడిలో ఉగ్రవాదులు భారతదేశం భూభాగంలోకి వచ్చి భారతీయులు చంపేసిన విషయం మనందరికీ తెలిసింది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే భారతదేశ ప్రభుత్వం ఒక యునైటెడ్ నేషన్స్ ఇతర దేశాలకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. కానీ మొదటిసారి ఒక దేశ ప్రధానమంత్రి ఏకంగా ఉగ్రవాదుల క్యాంపుల్ని 24 నిమిషంలో మిసైల్స్ పంపించి ధ్వంసం చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన భారతదేశంలో బార్డర్లో కాపలాగా ఉన్న జవాన్లు వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్నారు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి మురళీ నాయక్ గారు ఆయన జీవితం పోగొట్టుకున్నారు. ఆయన కుటుంబంలో ఒకే బిడ్డ. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారు, నేను మిలిటరీకి వెళ్తున్నాం, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. అప్పుడు అతను చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం రాష్ట్రమే కాదు దేశం నా కోసం నిలబడుతుందని ఆయన చెప్తాం జరిగింది. అందుకే మనం తిరిగి ఎప్పుడు భారతదేశానికి వెళ్ళినప్పుడు జవాన్ని చూస్తే సెల్యూట్ ఇచ్చి మనం వాళ్ళ దారి ఇవ్వాలని మిమ్మల్ని అందరు కోరుకుంటూ, నా తర్వాత మీరు ఈ విషయం చెప్పాలి. వందే అంటాను, మాత్రం అని మీరు చెప్పాలి. వందే వందే వందే. జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం.